ఆంధ్రప్రభకు స్వాగతం. మనతో పాటు ఉన్నారు రిటైర్డ్ వింగ్ కమాండర్ శ్రీ శ్యామ్ ప్రసాద్ గారు. సార్ నమస్కారం అండి. నమస్తే సార్. అసలు ఇప్పుడు యుద్ధం ఏంటి సార్, ఆగినట్టా? లేకపోతే ఇంకా కొనసాగుతుందా? ప్రస్తుతం పరిస్థితి ఏంటి సార్ అక్కడ? మీరు చూడండి, అసలు ఈ పదం అనొచ్చో అనకూడదో రావణ కాష్టం అయిపోయిందది. సార్. అమెరికా ఏం చెప్పింది? అమెరికా రూల్స్ ప్రకారం 60 రోజుల తర్వాత వాళ్ళు యుద్ధం చేయడానికి వీల్లేదు. ఎందుకంటే అక్కడ వాళ్ళ ప్రభుత్వాన్ని పార్లమెంటును, సెనెట్ అంటారు, కాంగ్రెస్ అంటారు. వాళ్ళ దగ్గర అప్రూవల్ తీసుకోవాలి, అథారిటీ తీసుకోవాలి. 60 రోజుల లోపల వాళ్ళేమంటారు? యుద్ధం అని చెప్పరు. సైనిక చర్య అంటారు. సైనిక చర్య అయిపోయింది. ఆయన డిక్లేర్ చేసేసారు. ఏ సైనిక చర్య చేశారు? ఎంతమంది సైనికులు చనిపోయారు? అమెరికన్ సైనికులు ఎన్ని యుద్ధ విమానాలు? కొన్ని వేల లక్షల కోట్లు విలువ చేసే విమానాలు పోయినాయి. మనల్ని ఏమన్నారు అప్పుడు? ఇండియాని ఎక్కిరిచ్చారు. 4 రోజుల్లో ఎందుకు ముగిచ్చారు అని. మనం ఎంత 40,000 కోట్ల రూపాయల లోపల మనం అయిపిచ్చేసాం. మనం 10,000, 15,000 కోట్లయితే పాకిస్తాన్‌కి 50,000 కోట్ల నష్టం జరిగింది. ఈ రోజు వాళ్ళు 20 లక్షల కోట్లు పెట్టుకొని కాలేదు అంటే, అంటే ఏంటి? ఏదో మూల అమెరికా కూడా టెర్రరిజాన్ని పెంచి పోషిస్తోందనే కదా అర్థం. అంతే కదా. అమెరికా గాని, బ్రిటన్ గాని, జర్మనీ గాని, ఫ్రాన్స్ గాని ఈ రోజు నీతులు చెప్పడం వల్ల ఏమవుతోంది? ఆసియా దెబ్బతింటోంది. మొత్తం ఆర్థిక వ్యవస్థలు కూలిపోతున్నాయి. వెస్ట్ ఏషియా అన్నారు, ఇప్పుడు ఈస్ట్ ఏషియా అన్నారు. మొత్తం ప్రపంచం అంతా కూడా మూడో ప్రపంచ యుద్ధ పరిస్థితులు అయిపోయినాయి. ఇప్పుడు మా ఊర్లో ఇడ్లీ 4 ఇడ్లీ ఇచ్చేవాళ్ళు 3 ఇడ్లీలు చేసేసారు ప్లేటు. 4 వడలు కాస్త 3 వడలు అయిపోయినాయి. సామాన్య ప్రజలు వచ్చే 2, 3 నెలల్లో ఎంత కష్టం. సిలిండర్ ధరలు పెంచేశారు. ఇవన్నీ మన మీద జరుగుతున్నాయి. ఈ పెద్ద పెద్ద దేశాలన్నీ ఇవన్నీ బిగ్ గేమ్స్ పీపుల్ ప్లే అంటారు కదా, బిగ్ నేషన్స్ ప్లే గేమ్స్ అని. ఇవి తగ్గితేనే ఇవి అందరూ కలిసి కూర్చొని చర్చించి తీసుకోవాల్సిన చర్యలు. అలా తీసుకోవాలి అంటే భారతదేశానికి యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ లో ప్లేస్ కల్పించాలి. వాళ్ళు ఏం చేస్తారు? ఎప్పుడు ఏ చర్చ వచ్చినా గానీ వీటో ప్రయోగించేసి ఆపేస్తున్నారు వాళ్ళ ఆర్థిక అవసరాల కోసం. ఇప్పుడు అమెరికా ఏం చేస్తుంది? ఇన్ని రోజులు యుద్ధం జరిగినా గానీ అంతా అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ వాళ్ళ యుద్ధ విమానాలు, యుద్ధ పరికరాలు అమ్ముకోవడానికి సిద్ధమైపోయింది. ఎందుకంటే వాళ్ళ ఇండస్ట్రీని వాళ్ళు పెంచుకోవాలి. చాలా తప్పు కదా సార్. అయితే దీంట్లో మీ ప్రొఫెషన్‌కి సంబంధించిన ఒక ప్రశ్న సార్. మీరు యాజ్ ఎ వింగ్ కమాండర్‌గా వర్క్ చేశారు. మెయిన్ స్ట్రీమ్‌లో వర్క్ చేశారు. సో, ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ఎంత సంసిద్ధంగా ఉన్నాం సార్ యుద్ధాలకి? అటు పాకిస్తాన్ గానీ, ఇటు చైనా గానీ, ఎందుకంటే పూర్తిగా ఎయిర్ ఫోర్స్ అనేది కీలకమైన పనిముట్టు అయిపోయింది యుద్ధంలో. సో, మనం అసలు ఎయిర్ ఫోర్స్‌లో ఎంతవరకు మనము వెళ్ళగలుగుతాము? దాని గురించి కొంచెం మా ప్రేక్షకులకు వివరిస్తారా? చాలా మంచిగా అడిగారు మళ్ళీ. నా పర్సనల్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. నేను 1990లో ఎయిర్ ఫోర్స్ చేరాను. 2018లో స్వచ్ఛందంగా విరమణ తీసుకొని ఇంట్లో పేరెంట్స్ దగ్గర ఉందామని వచ్చాను. 18 ఏళ్ల వయసులో వెళ్ళాను. 46 ఏళ్ల వయసులో వచ్చేసాను. వాలంటరీగా వచ్చేసాను. నేను చేరినప్పుడు ఉన్న పరిస్థితులు, నేను బయటకు వచ్చిన పరిస్థితుల్లో నక్కకి నాగలోకానికి అంత తేడా వచ్చింది. ఎందుకంటే ప్రభుత్వాలు మన యుద్ధ పరికరాల మీద, యుద్ధ విమానాల మీద, మీరన్నారు కదా, యుద్ధ సన్నద్ధత మీద పూర్తి దృష్టి పెట్టాయి. దాని ఫలితమే మొన్న ఆపరేషన్ సింధూర్, అంతకుముందు డోక్లాం, ఈ మధ్యలో బాలాకోట్, అంతకుముందు సర్జికల్ స్ట్రైక్స్. అంటే ఏంది? ఇవన్నీ చేయడానికి ఇంటెలిజెన్స్ ఉండాలి. ఇంటెలిజెన్స్ కావాలంటే ఏంది? శాటిలైట్స్ కావాలి. శాటిలైట్స్ కావాల్సింటే ఏంది? అక్కడ ప్రయోగించాలి. ప్రయోగించాలంటే ఇస్రోకి డబ్బులు ఇవ్వాలి. ఇట్స్ ఎ చైన్ రియాక్షన్. ఇప్పుడు పాకిస్తాన్‌కి పోయి దూరం నుంచి నేను కొట్టాలి అంటే ఆ విమానాలు ఉండాలి. రాఫెల్ లేదు. అంతకుముందు మనకు బియాండ్ విజువల్ రేంజ్ విమానాలు కావాలి. 300 కిలోమీటర్ల నుంచి 200 కిలోమీటర్ల నుంచి నేను బాంబులేసి పేల్చాలి, మిసైల్స్ పేల్చాలి, డ్రోన్స్ పంపించాలి అంటే లేవు అప్పట్లో. 1990లో లేవు మా దగ్గర. నేను పనిచేశాను కదా. మా దగ్గర తుపాకులు ఉండేవి కాదు. ఇన్సాస్ అని చాలా తర్వాత వచ్చింది. మా దగ్గర దాన్ని ఏమంటారు? డ్రిల్ పర్పస్ డీపీ రైఫిల్ అనేవాళ్ళు. మా దగ్గర బుల్లెట్ స్నో బూట్స్ ఉండేవి కాదు. బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ ఉండేవి కాదు. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం వల్ల రక్షణ మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టడం వల్ల మన రక్షణ మంత్రి గారు గాని, మన త్రివిధ దళాధిపతులు గాని, అంతకుముందు సిడిఎస్ పోస్టే లేదు. కొత్తగా ఆపరేషనల్ కమాండ్స్ ను కూడా తయారు చేస్తున్నారు. మనం ఒక యుద్ధ సన్నద్ధతలో చూపించాం. మీరు చూడండి, మనం 4 రోజుల్లో చేసిన పని అమెరికా 40 రోజుల్లో కూడా చేయలేకపోతుంది. సార్, అయితే ఈయన నరవణే గారు ఉన్నారు కదా సార్, వారు ఒక మాట అన్నారు. ఏమనంటే, మనం యుద్ధం గనక వస్తే 2.5 ఒకవైపు పాకిస్తాను, ఒకవైపు చైనా తోటి చేయగలిగితే, ఇంకొక 0.5 ఇండియాలో ఉండేటువంటి అంతర్గత యుద్ధం కూడా ఉంటుంది అని చెప్పేసి అని అన్నారు సార్. సో, దీని విషయంలో అంటే ఇప్పుడు పాకిస్తాన్‌తో ఇక్కడ యుద్ధం వస్తే ఎట్లా ఉండబోతుంది? చైనాతో యుద్ధం వస్తే ఎట్లా ఉండబోతుంది? ఇంటర్నల్‌గా ఎట్లా ఉండబోతుంది? ఇప్పుడు నరవానే గారు ఆర్మీ చీఫ్‌గా పనిచేశారు. ఆయన చెప్పిన మాటని దేశంలో ఉన్న పెద్ద పెద్ద రాజకీయ నాయకులు వాళ్ళని విమర్శించేంత
శక్తి సామర్థ్యాలు నాకున్నాయని నేను అనుకోను. సార్ కానీ ఒక మాజీ సైనికుడిగా ఆయన చెప్పిన మాటని ఎంత వక్రిచ్చారు? ఆయన ఏం చెప్పాడు? మాకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చింది ప్రభుత్వం. సార్ పూర్తి స్వేచ్ఛ ఇవ్వడం అనేది ఎంత గొప్ప విషయం మీరు ఊహించండి. ఇప్పుడు సార్ నేను మిమ్మల్ని చెప్పాననుకోండి, ఇప్పటికిప్పుడు షూట్ చేద్దాం సార్ అనంగానే యూ నీడ్ సమ్ టైమ్ కదా! అవును రియాక్షన్ సార్. టైమ్ ఉండాలి. ఉమ్, ఎవరికైనా అంతే అది. యుద్ధానికైనా గాని, ప్రొఫెషనల్‌గా ఎనీ బిజినెస్, ఎనీ యాక్టివిటీ. సో, తనేం చెప్పాడు స్పష్టంగా సన్నిద్ధత ఉంది. అంతకుముందేంది చైనాకి మన బద్ధ శత్రువు అని చెప్పుకోవడానికే మనం భయపడే స్థితుల్లో ఉన్నాను నేను ఎయిర్ సార్ ఫోర్స్‌లో ఉన్నప్పుడు. ఆ ఉమ్, తర్వాత ఏమైంది 1 ఫ్రంట్ వార్ అన్నాం. తర్వాత ఉమ్, 1.5 అన్నాం. అంటే చైనాని పెద్దగా చెప్పలేక. ఇప్పుడు సార్ 2 అంటున్నాం. ఇప్పుడు ఉమ్, 2.5 అన్నాం. ఉమ్, 2.5లో ఏంది? పాకిస్తాన్, చైనా, ఇండియాలో ఉన్నవాళ్ళు. ఇండియాలో అవును ఉన్నవాళ్ళ సమస్య ఏంది? అవగాహన లేదు నంబర్ 1. సార్ నంబర్ 2 అవినీతి. ఉమ్, డబ్బులు తీసుకోవడం, నోటికొచ్చినట్టు మాట్లాడడం. దీనివల్ల దేశానికి ఎంత నష్టం జరుగుతోంది మీరు సార్ ఊహించండి. పోలీసు వాళ్ళు గాని, మిలిటరీ వాళ్ళు గాని ఎన్నో ఏళ్ళు కష్టపడితే ఆ బోర్డర్‌లో ఉంటేనే మనం ఈరోజు ప్రశాంతంగా ఇంటర్వ్యూ చేయగలుగుతున్నాం. అవును సార్. సార్ చాలా సంతోషం. మాకు చాలా ఆంధ్రప్రభ ప్రేక్షకులకి మీ విలువైన సమాచారాన్ని మీ సందేశాన్ని అందించారు. ఇంకొక కార్యక్రమంలో ఖచ్చితంగా కలుసుకుందాం సార్. నమస్కారం. జై హింద్ సార్.